నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీనం అనే నినాదంతో మన ఇంపాక్ట్ ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో అందులో భాగంగా సార్ ఒక 6-7 సంవత్సరాల క్రితమే ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. నవభారత నిర్మాణంలో రాళ్ళెత్తే కూలీలుగా మనం ఏ విధంగానైతే మనం జర్నీ చేస్తున్నామో అందులో ఒక 6 సంవత్సరాల క్రితం సార్ ఈ బాధ్యత భుజాన ఎత్తుకొని మన మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి సార్ మిస్టర్ రాపెల్లి రాజన్న యాదవ్ సార్. మంచిర్యాల జిల్లా భీమారం వాస్తవ్యులు. సార్ ఎంఎస్సి జియాలజీ చేశారు, అదేవిధంగా సైకాలజీ కంప్లీట్ చేశారు. ఆయన టీచింగ్ ప్రొఫెషనల్ లో కూడా 15 ఇయర్స్ ఏవో టీచింగ్ ప్రొఫెషనల్ లో ఉండి మనం నేర్చుకున్న జ్ఞానానికి మనం ఇక్కడ ఒకరి దగ్గర పనిచేయడం కాకుండా మనం ఎదుగుతూ ఇంకొకరికి ఎదిగే మార్గం చూపెట్టాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆయన ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ చూస్ చేసుకొని సౌత్ ఇండియన్ ఫౌండర్ లీడర్ గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. బెనిఫిట్ వెల్నెస్ అనే సంస్థలో ఆయన ఎంతో మందికి ఆయన ఎదగడంతో పాటుగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఈ రోజు తనకంటే ఒక ప్రత్యేక స్థానం కల్పించుకొని అదే విధంగా ఇంపాక్ట్ లో తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆయన వరకే ఉంచుకోకుండా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతంలో ఆయన పేరు తీసినా కూడా తెలియని వాళ్ళు లేరు అని చెప్పడానికి గర్వంగా నేను మీ అందరికి చెప్పగలుగుతున్నాను. అందులో భాగంగా సార్ 50+ మోటివేషన్ క్లాసెస్ స్టూడెంట్స్ కి కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ 10th విద్యార్థులకు కానీ రకరకాల అవసరాలు ఉన్న స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఆయన తనకంటూ ఒక శైలితో సెషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వాటితో పాటు మనకు ఈ రోజు రీజన్ 19 లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ 5th డేలో మనకు ఈపీఎస్ లో మనం నేర్చుకుంటున్నాం కదా. దాంట్లో కనెక్ట్ విత్ ఆడియన్స్, మనం ఆడియన్స్ తో ఏ విధంగా కనెక్ట్ కావాలి, యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా మనకంటూ కొన్ని స్కిల్స్ అనేది అడాప్ట్ చేసుకోవాలి, కనెక్ట్ ఏ విధంగా కావాలన్న ఒక గొప్ప సెషన్ అందివ్వడానికి సార్ ఈ రోజు మన ముందుకు వస్తున్నారు. ఈ రోజు సార్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. అయితే సార్ని మనం మామూలుగా ఇంట్రడ్యూస్ చేసే కంటే మనం ఏ విధంగా చేసుకుంటాం మన స్టైల్లో అంటే అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి, మన కరతాళ ధ్వనులతో సార్ని మనం ఇంట్రడక్షన్ చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. సార్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ టు ద డిజిటల్ డయాస్ సార్. రీజన్ 19 అండ్ రీజన్ 11 తరఫున మీ అందరికి మీకు సాదర స్వాగతం తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. జనార్దన్ అన్న అంటే నన్నుగా అభిమానించే వ్యక్తి అనమాట. నేను ఎట్లా ఉన్నా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, నేను స్పీకర్గా ఉన్న యాక్సెప్ట్ చేస్తాడు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్న యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే జనార్దన్ అన్న నన్ను ఒక సొంత తమ్ముల్లా భావిస్తాడు. సో థ్యాంక్ యూ. నన్నుగా అభిమానించే వ్యక్తితో నాకు ఇంట్రడ్యూస్ చేయించిన నా ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. నిజంగా చాలా చక్కటి అవకాశం మీతోని మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవ్వడానికి దొరికింది. చక్కటి ఫీలింగ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అన్న ఇప్పటి వరకు మనకు అయిన 4 క్లాసెస్ ఏంటి అన్న ఎవరైనా ఒకరు చెప్పండి. జిమ్మెదారి తీసుకున్న వాళ్ళు కాకుండా ఎవరైనా ఒకరు ఇప్పటి వరకు అయిన 4 టాపిక్స్ ఏంటి? ఎట్లా చెప్పినా పర్లేదు, మీ ఇష్టం. మీరు ఎట్లా చెప్తే మీరు చెప్పిన వాళ్ళే తోపు. యా సంధ్యారాణి మేడం, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. వాయిస్ మాడ్యులేషన్, స్టేజ్ ఫియర్, టచ్, ఓబీసీ, ఏబిసిడి టెక్నిక్, సూపర్. ఇంకొకటి 511H ఓకే, వాయిస్ మాడ్యులేషన్ గురించి వాయిస్ మాడ్యులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ మనం 4 స్టెప్స్ ఎక్కేసాం. ఈరోజు క్లాసు ఈ 4ని మనం ఎట్లా ప్రజెంటేషన్ చేయాలనే దాని మీద ఉంటుంది. మన వాయిస్ మాడ్యులేషన్ ఎప్పుడు ఎక్కడ చేయాలి,
అసలు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇది అర్థమైతే మనం ఏ టాపిక్ ఎప్పుడైనా చెప్పగలుగుతాం. అందరం ఏం చేస్తున్నాం అంటే యాజ్ ఏ స్పీకర్గా లేదా ట్రైనర్గా మనం ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటాం. సో నన్ను నేను ద బెస్ట్ స్పీకర్గా, బెస్ట్ ట్రైనర్గా, నా ముందున్న వాళ్ళందరూ వా రాజన్న సార్ సూపర్ చెప్పిండు అని సప్పట్లు కొట్టించుకోవాలనే క్లాస్ స్టార్ట్ చేస్తాం. సప్పట్లు కొట్టకపోతే ఫీల్ అవుతాం. ఎండ్ అయిన తర్వాత సప్పట్లు గిట్ట కొట్టకపోతే ఇంత దుర్మార్గులకి ఇలా క్లాస్ చెప్పినారా అని బాధపడతారు వాడు. అసలు మిమ్మల్ని ఎవరు చప్పట్లు కొట్టుకోవడానికి క్లాస్ చెప్పడానికి పిలిచిళ్ళు కాదు కదా. ఇప్పుడు రాజన్న సారు మీ అందరితోని ఇప్పుడు నా ముందున్న 42 అంటే నేను కాక 41 మంది ఉన్నారు. ఈ 41 మందిని నేను ఇంప్రెస్ చేయడానికి రాలేదండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంప్రెస్ అయితే చాలా సంతోషం, ఇంప్రెస్ కాకపోతే ఇంకా సంతోషం. నన్ను నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు ఇక్కడ ఒక 2-3 మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఇట్లుంటే బాగుండేమో అన్నాని. బట్ ఎప్పుడు కూడా ఆ 41 మంది ఈరోజు నేను అనవసరంగా నా గంట టైం వేస్ట్ చేసుకున్నా అని ఇప్పటివరకు నాకు ఏ క్లాస్లో అలాంటి ఎక్స్పీరియన్స్ కాలేదు. కానీ నేను ఎప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చెప్పను. మరి ఏం చేయాలి సార్? ఏం లేదు, డోంట్ ఇంప్రెస్ అదర్స్, జస్ట్ ఇన్వాల్వ్ యువర్ టాపిక్. నీకే టాపిక్ ఇస్తే నువ్వు దాంట్లో ఒదిగిపో. మన తెలంగాణ భాషలో అందులో జొర్రిపోవాలి, అందులో జొరాలను పోయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే టాపిక్ రాజన్న యాదవ్ సార్ చెప్తే రాజన్న యాదవ్ సార్ మాత్రమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాపిక్ చెప్పగలుగుతాడు రా బై అని అనిపించాలి ఎదుటి శ్రోతలకి, ఆడియన్స్కి. ఈరోజు కనెక్టింగ్ విత్ ఆడియన్స్ అని చెప్తున్నాడు సార్. సో ఈ టాపిక్ చెప్తే ఎక్కడైనా కనెక్టింగ్ విత్ ఆడియన్స్ అనే లైన్ మీరు చదివినా, చూసినా, విన్నా రేపటి నుంచి మీకు రాజన్న యాదవ్ సారే కనిపించాలి. అప్పుడే నేను ఈ క్లాస్కి న్యాయం చేసినట్లు. మరి ఎట్లా సార్? ఆన్లైన్లో ఒక తీరు ఉంటుంది, ఆఫ్లైన్లో ఒక తీరు ఉంటుంది. ఆన్లైన్లో నేను అందరినీ జస్ట్ ఇప్పుడు కిందికి మీదికి అనుకొని నా స్క్రోలింగ్ చూస్తే సరిపోద్ది, నాకు ఇక్కడ ఏమున్నారో తెలుస్తుంది. మరి ఆఫ్లైన్ అయితే ఏమవుతుంది? కొందరు లెఫ్ట్ ఉంటారు, కొందరు ముందు ఉంటారు, కొందరు బ్యాక్ ఉంటారు, కొందరు రైట్ ఉంటారు, కొందరు అటు తిరిగి ఉంటారు, కొందరు ఇటు తిరిగి ఉంటారు, కొందరు ఇబ్బంది పడుతూ కూర్చుంటారు, కొందరు కాళ్ళు ఫ్రీగా పెట్టుకొని కూర్చుంటారు. సో ప్రతి క్లాస్లో కూడా మ్యాక్సిమం మన మోటివేషన్ క్లాస్ చెప్తానికి వెళ్తే డిఫరెంట్ ఏజ్ ఉన్న ఆడియన్స్ ఉంటారు. మరి వాళ్ళను నువ్వు ఎట్లా కనెక్ట్ చేయాలి? డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. వాళ్ళని ఒకటే క్లాస్లో ఎట్లా అసలు మనం హ్యాపీగా ఉంచగలుగుతాం? డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ ఉంటారు, కొందరు శాలరీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ 2 మెంటాలిటీ ఉన్న వాళ్ళని మనం ఎట్లా ఇంప్రెస్ చేయగలుగుతాం? ఇవన్నీ చాలా $1 మిలియన్ ప్రశ్నలు. ఎప్పుడు మనం వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే, బట్ ఇక్కడ ఇంప్రెస్ చేయాలి అనుకుంటే నేనేం పెళ్లి చూపులకు రాలే కదా. నా ముందు పిల్ల నన్ను మెచ్చడానికి. ఇక్కడ మేడం వాళ్ళు ఎవరు పెళ్లి చూపులకు రాలే కదా. పిల్లగాడు వచ్చి అరే మేడం ఇట్లా కొట్టేసుకున్నది, అరే మేడం బొట్టు పెట్టుకోలేదు, అరే మేడం పూలు పెట్టుకోలేదు, అరే మేడం ఇలా చీర కట్టుకొని రాలేదు, లైక్ దట్ అవసరం లేదండి. ఇది అసలు పెద్ద టాపికే కాదు. కనెక్ట్ ఆడియన్స్ని చేయడం అనేది నా దృష్టిలో ఒక టాపిక్ కాదు. ఎప్పుడు టాపిక్ అవుతుంది అంటే మనం దాన్ని ఫీల్ అయినప్పుడు టాపిక్ అవుతుంది. కాబట్టి మనం ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యాను, ఆ ప్రిపేర్ అయిన టాపిక్ ఈరోజు చాలా అద్భుతంగా చెప్పగలుగుతాను అనే మైండ్ సెట్ తోని మీరు వస్తే 100% మీరు ఆ సెషన్ని చక్కగా ఆడియన్స్కి కనెక్ట్ చేయగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకుందాం. రైట్, ఇప్పుడు మన టాపిక్లోకి ఎంట్రీ అయిదాం. ఇప్పుడు నాకు ఇది ఎందుకు చెప్పినంటే డైరెక్ట్ టాపిక్లోకి ఎంట్రీ అయితే ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఫస్ట్ టాపిక్ నేను రాగానే ఏమన్నా అందరికీ నమస్కారం అన్నా, చాలా సంతోషం. అట్లా అనిపించగానే ఏమనిపిస్తుంది చాలా మందికి, అరే వీడేదో కొద్దిగా సాంప్రదాయబద్ధమైన అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నాం అనుకోండి, అమ్మో ఈ సార్ కొంచెం స్టైల్ ఉంటాడు రా బాయ్, సార్ కొంచెం ఇంగ్లీష్ బాగా నచ్చినట్టున్నది రా బాయ్ అనుకుంటారు. ఇదేంటి ఒక ఇంప్రెస్.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. కొందరు ఉండరు, హలో 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 హలో, నీ బొందా హలో ఎన్నిసారి చెప్తావు? ఒకసారి చెప్తే సరిపోద్ది, ఒకసారి చెప్తే సరిపోద్ది భయ్. అవతలోడు అయితే వినస్తుంది అంటాడు, లేకుంటే గట్టిగా చెప్పండి సార్ అంటాడు. మనం అక్కడే ఆగిపోతాం. హలో నమస్కారం అనండి, విండాలనుకో, సార్ విండాలి సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ అంటాడు. అయిపోయా, మనం అక్కడికి వెళ్ళామిగా. హలో హలో హలో, అయిపోయా, అక్కడే అయిపోయింది మన ఇంప్రెషన్ అంతా పోతుంది. ఇంకా ఇక వీళ్ళు చెప్పినట్టు అనుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటారు, కొందరు కాలు మీద కాలు వేసుకుంటారు, సప్పుడేగా కూర్చుంటారు. ఇక చెప్పు, నా చెవులు కానీ అర్ధ గంట నేను పడేస్తాను. ఎందుకంటే వచ్చినా ఫీజు కట్టినా కూర్చున్నా క్లాస్లో, ఇక పోతానా? పోయేది లేదు. పోతే స్వాతి మేడం ఊకుంటుందా? ఊకోదు. లక్ష్మణ్ సార్ ఊకుంటాడా? ఊకోడు. కాబట్టి కూర్చోవాలి. సో అక్కడే మన ఇంప్రెషన్ అంతా అయిపోతుంది. సో అట్లా ఎప్పుడు చేయకండి. మంచి కాన్ఫిడెంట్ తోని మీరు ఏది చెప్పాలనుకుంటే, మీరు ఏ భాషలో చెప్పాలనుకుంటే, మీరు ఏ యాసలో చెప్పాలనుకుంటే, అసలు మీకు చెప్పనీకి 4 పదాలు వచ్చిన మనసే ఆ 4 పదాలని చాలా చక్కగా వివరంగా వాళ్ళకి చెప్పేసేయండి, వాళ్ళని కనెక్ట్ చేయండి, సరిపోతుంది. బ్రహ్మాండమైన పదాలు వాడాల్సిన అవసరం లేదు. నా ముందు ఉన్న చాలా చాలా పెద్ద మనుషులకి, సుమనస్కులకి, అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్న అమోఘమైన సౌందర్యవతులకి ఇంత వాయిస్ అవసరం లేదండి. ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అంత కఠినమైన పదాలు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సంధ్యారెడ్డి మేడం ఉంది, ఎంత చక్కగా స్మైల్ చేస్తుంది మేడం, మీ నవ్వు చాలా అద్భుతంగా ఉంది మేడం అని నేను నవ్వుతూ 2 మాటలు మాట్లాడితే చాలు, మేడం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంధ్యారెడ్డి మేడం గురించి చెప్పంగానే శనిగారపు శారద మేడం ఒక చిన్న పెదవి విరిచింది, దాంట్లోంచి చిన్న స్మైల్ వచ్చింది. అద్భుతం అండి, సరిపోదు ఆ స్మైల్. దాని అర్థం ఏంటి? ఓకే, యాక్సెప్ట్ చేశారు నా టాపిక్ ని. తిరుమల మేడం ఇక్కడ కనబడుతుంది, ఇంకా వింటుంది, అబ్బా రాజన్న సార్ చాలా మంచి సెషన్ చెప్తాడని వచ్చేసింది. అలా ఇంకేం చెప్తాడు రా భయ్, ఇంకేం చెప్తాడు రా భయ్, వింటా. ఇక సార్ ఏం చెప్పినా నేను వింటా, ఎందుకంటే సార్ అంటే నాకు ఒక మంచి ఉద్దేశం ఉంది. సార్ మంచివాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి సర్వీస్ చేస్తాడు. ఎనఫ్. నా గురించి తెలిసిన వాళ్ళకి అది అర్థమైపోతుంది. మరి నా గురించి తెలియని వాళ్ళకి నేను కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇట్లా నేను ఇప్పుడు ఎట్లయితే మధ్య మధ్యలో పేర్లు చెప్తున్నానో, మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పండి, లేదా కొంతమంది పేర్లు తెలుసుకొని చెప్పండి. లేకుంటే వాళ్ళు డ్రెస్సింగ్ని బట్టి, వాళ్ళ హెయిర్ స్టైల్ని బట్టి మంచి చెప్పండి. చింపిరి చూరు అనుకోండి, హలో చింపిరి చూరు మ్యాన్, చాలా చక్కగా నవ్వుతున్నారండి అన్నాం అనుకోండి, బయట 2 గుద్దుతాడు. పేరు తెలిస్తే పేరుతో చెప్పండి, పేరు తెలియకపోతే మీ ఇష్టం ఎలా మాట్లాడినా తానొప్పక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు చెప్పండి. ఇట్లా చెప్పినాక ఆడియండి ఎందుకు నీ మాట వినడండి? నో డౌట్ వింటాడు. అలా అని పొగుడుతూనే వింటాడని ఏం లేదు, తిడుతూ కూడా వింటాడు. ఎప్పుడు తిట్టేది తననే, కానీ తనను తిట్టిండా లేదా అనేట్టు తిట్టాలి. మన తెలంగాణలో తిట్టుట్లో ఒక ఫేమస్ స్పీకర్ ఉన్నాడు, శ్రీపాదరాం సార్. ఎందుకు వచ్చింది మీరు, ఏం చదువుతారు మీరు, పీకనికి చదువుతాలా అంటాడు ఆయన. అదే మాట రాజన్న నోట్లోకి వెళ్ళని, అవులేగాడరా వీడేమిటేనాడు రా, 2 క్లాసులు చెప్పిండో లేదా, ఇప్పుడైనా పెద్ద ఆయనలే ఊహించుకుంటాడా, ఏమనుకుంటాడా నేను ఇంత పెద్దోని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నా ముందు ఇట్లా మాట్లాడతాడా అనేస్తాడు. ఇంకైనా ఎందుకు? దానికి ఒక స్థాయి రావాలి, దానికి కొంత సమయం రావాలి, దానికి కొంత కఠినంగా మనం సాధన చేయాల్సి ఉంటుంది, క్లాస్లో రెగ్యులారిటీ తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది ఏది మిస్ అయినా కూడా ఒకటేసారి రాదండి. మనం ఎప్పుడు కూడా, అందుకే నేను ఏమన్నా, డోంట్ ఇంప్రెస్ అదర్స్, జస్ట్ ఇన్వాల్వ్ యువర్ టాపిక్ అన్న కదా. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వకండి, ముఖ్యంగా ట్రైనర్స్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు శ్రీపాదరాం స్టైల్ ఇష్టం, నో డౌట్, ఎందుకంటే నా మైండ్ సెట్ అదే, నేను అట్లనే చెప్పగలుగుతా. నేను ఇక్కడున్న శృతి మేడం లాగా, స్వర్ణలత మేడం లాగా అందంగా, అద్భుతంగా నవ్వుతూ మంచి మాటలతో చెప్పలేను, నాకు ఆ మైండ్ సెట్ కాదు.
ఎందుకంటే నేను చిన్నప్పుడు పేదరికంలో పుట్టిన వాడిని, కడు పేదరికంలో పుట్టిన వాడిని, కంట్రోల్ బియ్యంలో పురుగులు ఏరుతూ ఆ పక్కకు పెట్టుకొని తిన్నవాడిని. పొద్దున లేస్తే బూతు మాటలతో పెరిగిన వాడిని. డ్రెస్సులు వెనక చినుగుతే ఎక్కడ చినుగుతో మీకు తెలుసు. వెనుక చిన్నప్పుడు లైట్స్ అనటంలో మేము షెడ్ వేసుకున్నప్పుడు ఆ లైట్స్ కి బట్టేసుకొని కుట్టుకొని స్కూల్కి పోయిన బాబతోనే నేను. నీటు మాటలు రమ్మంటే రాదు ఇంకా. బట్ నాకు వచ్చే మాటల్ని నలుగురికి మెచ్చేలా ఎట్లా మాట్లాడాలో నేను నేర్చుకున్నా. నేను అదే మాట్లాడుతున్నా ఇక్కడ. అందుకే మీకు నా భాష ఏమనిపిస్తుంది, కొంత మజా అనిపిస్తుంది, అరే భలే మాట్లాడుతుండ్రా అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ మై నేచర్. స్వతహాగా మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. చాలా మంది ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నా ముందున్న గ్రేట్ స్పీకర్స్ చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు వాళ్ళు నాకన్నా, నో డౌట్. మరి అంత అద్భుతంగా మాట్లాడే వాళ్ళ ముందు నాకు మోటు భాష ఎక్కడ నాది? మరి నేను ఈ భాషను మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, అసలు నన్ను స్పీకర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో. నాకు వాయిస్ మాడ్యులేషన్ ఉంది, ఓకే. నేను స్లోగా మాట్లాడగలుగుతా, ఫాస్ట్గా మాట్లాడగలుగుతా, హై పిచ్లో మాట్లాడగలుగుతా, లో పిచ్లో మాట్లాడగలుగుతా, ఒక పద్యం మాట్లాడగలుగుతా, ఒక సూక్తి చెప్పగలుగుతా, ఏదో ఒకటి చేయగలుగుతా. సో నవరసాలు కూడా పండించగలుగుతా కావచ్చు. కానీ ఈ ఫియర్నెస్ ఏదైతే ఉందో అది మనకి ప్రేక్షకుడికి కనెక్ట్ కాకుండా చేస్తుంది. నేను ఊర్లో పుట్టినోని, నేను పేదరికంలో పుట్టిన వాడిని, నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఇంత గొప్ప వాళ్ళ ముందు మాట్లాడలేదు. ఎవరు గొప్ప వాళ్ళు కాదండి ఇక్కడ. పుట్టుకతోని గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ, ఇప్పుడు మనందరూ తెలుసు భారతదేశంలో రిచెస్ట్ పర్సన్. ఆయన కొడుకు అనంత్ అంబానీ. ఆయన ఎన్ని తిట్లు తిట్టిండాలి ఇప్పుడు ఇన్ని రోజులు ఈ సమాజం? పంది లెక్క ఉన్నాడు రాబాయ్, దున్నపోతు లెక్క తింటాడు రాబాయ్ అన్నారు. తగ్గిండు, మన బాధకి తగ్గిండు. చివరికి ఏమైంది, అదొక రోగంగా తయారైంది. మంచిగా వినండి ఇది. మళ్ళీ ఆయన ఇప్పుడు లావుగానే ఉన్నాడు, అదే తన లైఫ్ అని ఇక్కడ ఫిక్స్ అయ్యాడు. సర్వీసే తన మోటో అని ఇక్కడ ఫిక్స్ అయ్యాడు. చివరికి మంచి సర్వీస్ ఇస్తూ తన బిజినెస్ ని తాను ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు అనంత్ అంబానీ వెరీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. అది నువ్వు స్పీకర్ గా ఉన్నా, బిజినెస్ మ్యాన్ గా ఉన్నా, ట్రైనర్ గా ఉన్నా, కుటుంబ యజమానిగా ఉన్నా, కానీ నీకు అక్కడ స్థిరత్వం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో నువ్వు చెప్పే టాపిక్ పైన నువ్వు స్థిరత్వంగా ఉండవు, ఆత్మీయంగా పలకరించు. అసలు కొంతమంది ఉండరు, ఎట్లుంటారంటే ఆయన టాపిక్ ప్రిపేర్ అయిపోతాడు. ఏ టాపిక్ ప్రిపేర్ అయిపోతాడంటే పిల్లలు ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి అనే టాపిక్ ప్రిపేర్ అయిపోతాడు. ఒక స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళగానే అక్కడ ప్రిన్సిపల్ మేడం తోటి మాట్లాడితే మేడం ఏమంటారంటే, సార్ మా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు సార్, అలా భవిష్యత్తు గంగలో అని గోదట్లో అని నాకు సంబంధం లేదు. ఈ 50 మంది నాకు మాట వినాలా సార్, ఇప్పుడు అల్లరి తగ్గియాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇది చెప్పండి సార్ అని చెప్తారు. మనకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇక మనం ఫ్యూచర్లో ఎట్లుండాలని పోతే మేడం ప్రజెంట్ ఏం చేయాలో చెప్పింది. ఇప్పుడు ఈ ట్రైనర్ ఏం చేయాలి? ప్రజెంట్ ఎట్లా ఉండాలో చెప్పాలంటే నేను చెప్పిందే చెప్తా అంటే ఆ పిల్లలకు అది కనెక్ట్ అవుతుందా మేడం? చెప్పండి. కనెక్ట్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి. కనెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు ఏంటో తెలియనప్పుడు ఫ్యూచర్ ఏంటో ఎట్లా అర్థమవుతుంది? సో ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుంది, మీకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఆ అవసరానికి ఉపయోగపడేదే చెప్పాలి. ఈ రోజు వాళ్ళకి టాపిక్ అవసరం అయితేనే వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ఆసక్తితోనే వింటారు. అసలు ఈ టాపిక్ వాళ్ళకి అవసరం లేదు అనుకోండి, వినాల్సి వస్తే తప్పనిసరి ఏదో కూర్చొని వింటారు, వినాల్సిన అవసరం లేకపోతే లెఫ్ట్ అయి వెళ్ళిపోతారు. అది ఆఫ్లైన్ అయితే వాష్రూమ్కి వెళ్ళిపోతారు, లేకుంటే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఆన్లైన్ అయితే జస్ట్ లెఫ్ట్ అయిపోతారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మే రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇంకొకటి,
కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే డౌట్స్ ని అడగాలి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వర్ణలత మేడం ఒక క్వశ్చన్ అడుగుతాను. స్వర్ణలత మేడం, ఈరోజు టాపిక్ మీకు అర్థమైందా లేదని అడుగుతాం. ఒక మేడం ఒక ఆన్సర్ చెప్తుంది. ఏం చేస్తుంది తెలుసా? ఇంకో మేడం అడుగుతా, ఇంకో మేడం అడుగుతా, ఇంకోసారి అడుగుతా, ఇంకోసారి అడుగుతా. ఈ అర్ధ గంట టైం క్వశ్చన్లోనే పోతుంది. ఇక అది తప్పు. కొంత టైమే 2 minutes 3 minutes 5 minutes క్వశ్చన్ అవర్స్ కి కేటాయించండి. వాళ్ళ స్పందన తీసుకోండి. అట్లానే ఎలాంటి స్పందన లేకుండా క్లాస్ చెప్పకండి. దయచేసి ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా కొంతమందిని ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే మనం బాటిల్స్కో, చెట్లకో, టేబుల్స్కో, ఏదైనా వస్తువులకో టాపిక్ చెప్పట్లేదు. ఎవరికి టాపిక్ చెప్తున్నాం? మనం మనుషులకి చెప్తున్నాం. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మనుషులకు కూడా కాదండి, మనిషిలో ఉన్న మనసులకి చెప్తున్నాం. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా అన్నాం అనుకోండి, ఎవరి హార్ట్, ఎవరి కోసం హార్ట్ తెలుసుకోనా మరే, ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరే. వావ్, యాక్చువల్లీ గొంతు ఇంకా కొంచెం బాగానే ఉంటుంది. ఒక వారం రోజులు గోవాకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాం, ఇంకా కూడా ఆ గొంతు సెట్ కాలే. సడన్ గా రాజేశ్వర్ సార్ పొద్దున ఫోన్ చేసిండు. నేను బైక్ మీద జర్నీలో ఉన్నా. సార్ ఈరోజు మీరు టాపిక్ చెప్పాలి అన్నాడు. ఓకే అన్న. ఏ టాపిక్ అన్నాడు? కనెక్ట్ విత్ ఆడియన్స్ అన్న. యాక్చువల్లీ ఈరోజు మా వైఫ్ బర్త్డే. ఇప్పుడు పక్కింట్లో అందరూ కేక్ కటింగ్ చేస్తారు. బట్ నేను మాట ఇచ్చిన ఆ టైంలో మర్చిపోయినా. మన దరిద్రం అదే, మొగోళ్ళు ఎప్పుడు మర్చిపోతారు. మొగాళ్ళు ఖచ్చితంగా మర్చిపోతారు, అది మా జన్మ హక్కు. అందుకే ఏం చేసిన, 6:30కే నేను నా 2 కొడుకులతోనే ఆమె కేక్ కట్ చేపించిన సపరేట్. మొదటిసారి ఫ్యామిలీతో కేక్ కట్ చేసిన స్టేటస్ పెట్టుకున్నా. షీఈ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ దోస్తులతో మళ్ళీ కేక్ కట్ చేసుకున్నా, అది వేరే విషయం, అది మనకు సంబంధం లేదు. మనది అయిపోయింది, మనం దులిపేసుకున్నాం. సో అంటే నేను ఆడియన్స్ తో కనెక్ట్ కావడానికి ముందు నా ఫ్యామిలీతో కూడా కనెక్ట్ అయ్యింది. ఈరోజు చూడండి నా అదృష్టం ఎట్లా కలిసి వచ్చిందో. ఆడియన్స్ తోని కనెక్ట్ అవ్వడానికి కొందరు ఆతృత పడి ఫ్యామిలీతో డిస్కనెక్ట్ అయిపోతుల్లో, ఆ డిస్కనెక్టే వాళ్ళ మైండ్ లో ఒక టెన్షన్ ని చేంజ్ చేసి స్పీకర్లు, ట్రైనర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎస్ఐలు, సిఐలు కూడా చివరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. కారణం ఏంది? సమాజంలో సక్సెస్ అవుతున్నారు, కుటుంబంలో అట్టర్ ఫెయిల్ అవుతున్నారు. థ్యాంక్ యూ బాలకిషన్ సార్. చెప్తా మా మేడంకి. చూడండి, ఇప్పుడు నేను నా ఇంట్లో బాధ కూడా చెప్పుకున్నా మీకు, దాన్ని హ్యాపీగా చెప్పిన. మీకు ఏమైనా బోర్ అనిపించిందా? రాజన్న సార్ ఇంట్లో టాపిక్ చెప్పిండ్రా భయ్ అని మీకు ఏమైనా అనిపించిందా? సో నిజ జీవిత ఉదాహరణలు 1-2 చెప్పండి, మీ గురించి మీరు చెప్పుకోండి భయ్. ఎప్పుడు గొప్పల గురించేనా? వాళ్ళు గొప్పలే, వాళ్ళు ఎప్పుడు గొప్పలు అవుతారు భయ్? వాళ్ళ గొప్పతనాన్ని నీ జీవితంలో 1-2 ముక్కలు తీసుకొత్త అవుతారు కదా. అబ్దుల్ కలాం గొప్పోడు ఎందుకు? డ్రీమ్ బిగ్ అన్నాడు కాబట్టి. కానీ అదే అబ్దుల్ కలాం లో ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్ అన్నాడు. చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరంతో సమానం అన్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న సూక్తులు చెప్పండి, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. చిన్న పిల్లలు అనుకోండి, అరే పిల్లలు a+b² ఎంత రాబాయ్ అని అడగండి. సార్ a² + b² + 2ab అని అంటాడు. చిన్న మీ ఇంటి వెనక మీ డాడీకి అడుగు, ఈ సూత్రం మీ డాడీ జీవితంలో 60 ఏళ్ళ వరకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందా అని అడుగు. అస్సలు ఉపయోగపడదని చెప్పండి. మరి మీ మ్యాథ్స్ సార్ ఎందుకు చెప్పిండ్రా, ఎందుకు కొట్టిండ్రా నిన్ను అని అనుర్రి. జర్రసేపు మనసు పెట్టి వింటారు. ఇదేదో కరెక్ట్ ఉన్నదిలే అని అలర్ట్ అయిపోయి అక్కడ వింటాడు. ఉన్నది ఉన్నట్టు ఎప్పుడు చెప్పదండి, ఆలోచించే విధంగా చెప్పండి. మీరు చెప్పే టాపిక్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో ఆలోచనను రేకెత్తించే విధంగా, వాళ్ళ లోపల ఉన్న ఊటలని, ఆలోచనలు అనే ఊటలని ప్రేరేపించి ఆ ఊటల ద్వారా చుట్టుపక్కల ఉన్న పొలాలని సస్యశ్యామలం చేసే విధంగా, ఇట్ మీన్స్ ఎదుటి వారి మనసుల్ని వారు జయించే విధంగా వాళ్ళని తయారు చేయడమే యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా మన మీద ఉన్న బాధ్యత.
అది 8th క్లాస్ పిల్లవాడైనా మనం చేయగలగాలి. అది ఇంటర్మీడియట్ యవ్వన దశలో ప్రేమకు అట్రాక్ట్ అయ్యే ఏజ్ లో, డ్రగ్స్ కి అట్రాక్ట్ అయ్యే ఏజ్ లో ఉన్న పీపుల్ కూడా, ఇట్ మీన్స్ ఆడియన్స్, ఇట్ మీన్స్ స్టూడెంట్స్, వాళ్ళకు కూడా మనం కనెక్ట్ అయ్యే విధంగా మన టాపిక్ ని ప్రజెంట్ చేయగలగాలి. మనం చెప్తున్నాం అందరు సీరియస్ గా వింటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయండి? ఒక పిల్లవాడు మాస్ పిల్లవాడు ఉంటాడు, ఒక సార్ మాస్ ఉంటాడు. అరే మీ క్లాస్ లో అల్లరి చేసే లెవెల్ రా, ఎస్ వేడి సార్, మస్తు అల్లరి చేస్తారు సార్, దొరుకుతా కొడతాడు సార్, వాడు ఆన్సర్ చెప్తాడు. అరే ఇన్నెవరికైనా చూపియండి రా, బాగా మొరటుగా ఉన్నాడు రా వీడు, పువ్వుల్లో అమ్మాయిలా చూపియండి రా వీనికి అన్నాం అనుకోండి, హే అని నవ్వుతారు. క్వశ్చన్ సినిమా డైలాగ్ లేదు. అరే వన్నట్లా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపియండి రా. మహేష్ బాబును వెంకీ చెప్తారు కదా, ఈ సినిమా ఎంతమంది చూశారా, లైక్ దట్. యాజ్ ఎ స్పోర్ట్స్, వైభవ్ సూర్యవంశీ బుమ్రా బౌలింగ్ వేస్తే ఫస్ట్ బాల్ కి ఏం కొట్టడానికి చూస్తాడు? 6 కొట్టడానికి చూస్తాడు సార్. ఎస్, ఫస్ట్ బాల్ కే 6 మరి కొట్టచ్చా పిల్లలు? సార్ సూర్యవంశీ లాంటి వాడైతే కొడతారు సార్, నేనైతే కొంచెం ఆగుతా సార్, లైక్ దట్. కొంత కన్వర్జేషన్ అనేది చేయండి. నువ్వు చెప్తున్న టాపిక్ కి రిలేటెడ్ గా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఆడియన్స్ కి రిలేటెడ్ గా ఉండే క్వశ్చన్స్ ఆన్సర్ వాళ్ళలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా ఒక ప్రశ్ననో, ఒక సూక్తినో, ఒక ఆన్సరో, ఒక మ్యాథమెటిక్, ఒక సైన్సో, నీ జీవితంలో ఉన్న ఎగ్జాంపుల్, ఒక పాటనో, ఒక పద్యమో, ఒక కథనో వాళ్ళకి కనెక్ట్ చేయండి. అంతేగాని ఒకటే టాపిక్ ఏ నుంచి రౌతి వరకు, ఆ ఏ నుంచి జెడ్ వరకు, ఆ నుంచి రౌతి వరకు, ABCDEFGH అట్లా కాకుండా కొంచెం స్పేస్ ఇస్తుంది. నిన్న సార్ చెప్పారు, వాయిస్ మాడ్యులేషన్ లో సార్ చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారు. అన్న అయితే మంచి సాంగ్ వాడిండు, చివరికి మంచి డైలాగ్ కూడా చెప్పిండు. నాకు మళ్ళీ అనిపించింది, కత్తులతో కాదురా కంటి సూప్తో చంపేస్తానని చెప్పేసిండు. ఎస్, మనం అట్లా చెప్పాలి. అరే మన ముఖంలో నవ్వే రాదు, ఏమైంది? ఏమన్నా అయిందా? నీకేమన్నా అయిందా? క్లాస్ చెప్పడానికి ముందు ఏం కాలే కదా, మరి ఎందుకు అంత సీరియస్ ఫేస్ పెట్టుకుంటావు? కాస్త నవ్వండి, ఒక్కసారి స్మైల్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అందరూ స్మైల్ ఇవ్వండి. అనిల్ సార్ స్మైల్ ఇవ్వండి, సంధ్య మేడం స్మైల్ ఇవ్వండి, రాజేందర్ సోనా స్మైల్ ఇవ్వండి, శృతి మేడం స్మైల్ అండి, ఎంత బాయిస్తున్నా చూడండి, ఇలా స్మైల్ ముఖం చూడండి ఒకసారి. తిరుమల మేడం స్మైల్ చూడండి, కనక స్వార్ ఒకసారి స్మైల్ ఇవ్వండి, చాలా చక్కగా పడుకొని శ్రద్ధగా వింటున్నారు మీరు. ఎంత ఎంత మంచిగా స్మైల్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు పక్కన మేడం గిట్ట ఉంటే తెలుస్తుంది హ్యాపీనెస్ అనేది. యా, జస్ట్ 60+ సార్, మీరు ఇంకా మస్తు లవ్ చేసుకోవచ్చు, మస్తు టైం ఉన్నది. 70 years లో 60 years లో లవ్ మస్తు ఉంటది. శృతి మేడం అట్లుంటుందా మీ జంట? సంధ్యారెడ్డి మేడం అట్లుంటుందా మీ జంట? జనార్దన్ రెడ్డి సార్ మీ జంట అట్లుంటుందా? ఉంటది. ఎస్, ఎప్పుడు ఉంటది? ఫస్ట్ మీరు నవ్వడం నేర్చుకుంటే ఉంటది. మనమే ఇట్లా పెట్టుకొని క్లాస్ చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఎట్లా వింటారు సార్? వింటారు అసలు. ఇంకొకటి, కొందరు ఏం చేస్తారంటే, ప్రేక్షకులు ఉంటారు కానీ ఈయన ఎప్పుడు ప్రేక్షకులకి వెళ్ళి చూడడు. చాలా మంది ఏమనుకుంటారు అంటే నోరు మాత్రమే మాట్లాడతాం. లేదు సార్, కళ్ళు కూడా మాట్లాడతాయి. ఎప్పుడు తెలుసా? సినిమాలో సాంగ్ ఉంటది కదా, నీ కళ్ళలోకి నా కళ్ళు పెట్టి చూస్తేనే సూర్యోదయం. ఇది ఆడ మొగ మాత్రమే కాదండి, మొగ కూడా కలుపుతుంది, ఆడ కూడా కలుపుతుంది, ఆడ మొగ కూడా కలుపుతుంది. దీనికి లింగంతో సంబంధం లేదు. ప్రేక్షకుడు శ్రోత, మన స్పీకరు శ్రోత, వీళ్ళిద్దరికే సంబంధం ఉంటది. నీ కనెక్ట్ ఎట్లా ఉండాలంటే, నీ ముందు కూర్చున్న 30 మంది ఉంటే ఆ 30 మందిని చూసే విధంగా మధ్య మధ్యలో అందరినీ చూస్తూ క్లాస్ చెప్పండి. అప్పుడు నీతో పీపుల్ కనెక్ట్ అవుతారు. కొందరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమని చెప్పాను, నాకు ఎప్పుడు కూడా జనార్దన్ రెడ్డి సార్ నేను ఈ క్లాస్ చెప్తున్నంత సేపు జనార్దన్ రెడ్డి సార్ ఒక్కరి పేరే. అదే నేను ఆఫ్లైన్ లో ఉన్నా, జనార్దన్ రెడ్డి సార్ నాకు ఎడమ సైడ్ కూర్చున్నాడు,
నేను ఓన్లీ జనార్దన్ రెడ్డి సార్ చూసుకుంటా మేమిద్దరం మజా చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పిన అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అరే వీడు నన్ను ఎందుకు కూర్చుండ పెట్టిండ్రా భయ్? ఆ జనార్దన్ రెడ్డి సార్ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ సరిపోదా? ఏ మజా అనిపిస్తుందా ఆయనకేమన్నా? అనుకుంటారా అనుకోరా? జర చెప్పులి, నాకు వినబడకపోయిన మనసే మీ నోటితో నాడు చెప్తా, నాకు ఇది వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఎట్లా చెప్పండి? ఇక ఒక్కటే వైపు కాకుండా ప్రేక్షకులందరినీ మనం ఏమంటాం? యూ షేప్ లో, వి షేప్ లో, ఏ షేప్ అయినా కానివ్వండి, నేను ఇదే పర్టికులర్ షేప్ అని చెప్పాను. నీకు నచ్చిన వాళ్ళకి ఎక్కువ చూడు, కానీ నచ్చని వాళ్ళ వైపు కూడా అప్పుడప్పుడు ఇట్లా చూసి స్మైల్. ఇట్ మీన్స్ కొత్త వారు వచ్చినా కూడా వాళ్ళకి చూసి స్మైల్ ఇవ్వండి. ఆ స్మైలే వాళ్ళ మనసులో నాటుకపోతుంది. ఆ చిన్న మాట వాళ్ళని చూసి మాట్లాడితే, అరే సార్ నన్ను కూడా గుర్తించాడు, అంత పెద్ద స్పీకర్ నన్ను గుర్తించారు అని వాళ్ళు మనల్ని లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటారు. సో అది మనం చేయడానికి అవకాశం ఉంది. సో ఎదుటి వాళ్ళని అభినందించండి, వాళ్ళ స్పందన గమనించండి. చిన్న చిన్న మాటలతో వాళ్ళని మంచిగా ఇంప్రెస్ చేయండి. మీ హెయిర్ స్టైల్ బాగుంది సార్, మేడం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా చందమామల అందంగా ఉన్నారు మేడం, మేడం అనేసేయండి సరిపోద్ది. అందరు నేనే అందంగా ఉన్నా అనుకుంటారు. పెద్ద సార్ అనుకోండి, మంచి పొట్ట ఉంది అనుకోండి, మీద బట్ట ఉంది అనుకోండి, సార్ బ్రహ్మానందం తర్వాత మీరే సార్. దీని తల్లి మీరు మాట్లాడితే మా ముందు బ్రహ్మానందం మేము మర్చిపోవాలి సార్ అనుకుని కాసేపు హార్ట్ఫుల్ గా నవ్వుకుంటాడు ఆ వ్యక్తి. ఆ బట్ట ఉంటది, పొట్ట ఉంటది, కానీ ఆయన ఫేస్ లో ఏముంటది? హ్యాపీనెస్ ఉంటది. ఇది ఉండదు ఇక మన క్లాస్ లా. వాళ్ళే నన్ను చూడాలి, నేను తోపు, ఆయనకి ఇట్లా కండలు ఉంటాయి ఇక స్పీకర్ కి. అవతల లెవెల్ సార్, అవతల వాళ్ళు ఎందుకు వచ్చింది సార్ మన టాపిక్ వినడానికి? వాళ్ళు కూడా పెద్ద స్పీకర్ ట్రైనర్ కావడానికి వచ్చింది కదా, మై రైట్? సో ఆ అంశాన్ని గమనిస్తే ఖచ్చితంగా మన మాట అందరు వింటారు. మనం ఎప్పుడు టాపిక్ చెప్పినా కూడా చివరికి ఎట్లా ఉండాలంటే, నీ టార్గెట్ 10 మైల్స్ అయితే కాడితే దిమ్మ తిరిగిపోవాలి. ఐఎమ్ టు ద 11th మైల్. వాడు చెప్తాడు కదా బిజినెస్ మ్యాన్, నాకు ఎప్పుడు మోటివేషన్ తక్కువ అనిపించినా నేను బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తా. ఒక్కొక్క డైలాగ్ ఉంటది, అరే నువ్వు ఎందుకు వచ్చినావు అని వాడు అడిగితే మహేష్ బాబు ఇట్లా దిగంగానే ముంబై కా షేర్ అని చెప్తాడు. ముంబైని పోయించడానికి వచ్చినా అని చెప్తాడు. ఎప్పటికీ నాకు టైం ఇస్తే ఇండియాని పోయిస్తా అని చెప్తాడు. అది నెగిటివా పాజిటివా తర్వాత విషయం. ఫస్ట్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, దాన్ని మనం పాజిటివ్ వేలోకి ఇన్వాల్వ్ చేయాలి. అందులో నాజర్ చెప్తాడు, పోలీస్ మ్యాన్, వీంది క్రిమినల్ మైండ్ సెట్ కానీ క్రిమినల్ కాదు. ప్రపంచాన్ని ఏలాలి అనుకునే వానికే ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది, ఇలాంటి థాట్స్ వస్తాయని చెప్తారు. యాక్చువల్లీ మనలో కూడా ప్రపంచాన్ని ఏలాలి అనేంత కసి ఉంటుంది, కానీ ఆ కసి అక్కడే ఆగిపోతుంది. ఒకటి పెళ్లి దగ్గర, 2 పిల్లల దగ్గర, 3వది పిల్లల భవిష్యత్ దగ్గర, 4వది కుటుంబ భవిష్యత్ దగ్గర, 5వది కులం ఇజ్జతి దగ్గర. ఎక్కడ ఆగిపోకండి. ఆగడానికి కాదు మనం పుట్టింది, సాధించడానికి పుట్టినాం. గంపాసర్ భాషలో వచ్చిపోవడానికి కాదురా బాయ్, ఇచ్చిపోవడానికి వచ్చినాం. చివరిగా చెప్పే ఒక 2-3 నిమిషాల మాటలు ఎట్లా ఉండాలంటే, వాళ్ళ హృదయంలో నిలిచిపోవాలి. పండుకున్నవాడు లేవాలి, లేచినవాడు కూర్చోవాలి, కూర్చున్నవాడు నడవాలి, నడిచేవాడు పరిగెత్తాలి. వాని లక్ష్య సాధన వైపు ఒక్క అడుగన్న వేసే విధంగా నీ టాపిక్ గిట్ట ఉండగలిగితే యు ఆర్ ద బెస్ట్ కనెక్టింగ్ పీపుల్. ఐడియా అడ్వర్టైజ్ ఉంటుంది, 1 ఐడియా చేంజ్ యువర్ లైఫ్. ఐడియా ఎట్లా ఉంటది? ఆయన నడుస్తూ ఉంటే కుక్కపిల్ల వెనుక నడుస్తూనే ఉంటది, కనెక్ట్ అయి ఉంటది కుక్కపిల్ల ఎప్పటికీ. అడ్వర్టైజ్ మెథడ్ చేంజ్ అయింది, కానీ మనిషి కుక్కపిల్ల, చిన్న పిల్లగాడు కుక్కపిల్ల ఎప్పటికీ సేమ్ ఉంటది. ఎప్పుడు ఐడియా స్టార్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఐడియా స్టార్ లేదనుకో జియో వచ్చింది. ఎందుకు జియో వచ్చింది?
జియో ఫ్రీగా ఇచ్చింది, అప్డేట్ అయింది, ఫ్రీగా ఇచ్చింది, అప్డేట్ అయింది, ఫ్రీగా ఇచ్చింది, అప్డేట్ అయింది. మనం కూడా ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం. కానీ ఎందుకు ఇస్తున్నాం ఫ్రీగా? నాకు పని లేకనా? శృతి మేడంకు పని లేకనా? జనార్దన్ రెడ్డి సార్కి పని లేకనా? కాదండి, మేము కూడా ఫ్రీగా నేర్చుకున్నాం ఒక టైంలో. కానీ నేర్చుకున్నది మా జీవితంలో ఇంప్లిమెంట్ చేసి ఏం చేసినాం? ఇప్పుడు సార్ అన్నాడు, ఏమన్నాడు? ఎస్, అప్డేట్ అయినా మేము కూడా అప్డేట్ కావడానికి ఫ్రీగా ఇస్తున్నాం. కానీ దీన్ని మీరు కూడా ఇంకా మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి నలుగురికి ఇచ్చే విధంగా మీరు మాట్లాడాలంటే ఆన్లైన్ లో అది ఇంపాసిబుల్, ఆఫ్లైన్ లో పాసిబుల్. కాబట్టి మీరు కూడా రండి, నాతో మాట్లాడాలనుకుంటే రండి, గంపా సార్తో మాట్లాడాలనుకుంటే రండి, గంపా సార్ని ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడాలనుకుంటే రండి, మాట్లాడదాం. రండి, ఫోటోలు తీసుకుందామా? రండి, వీడియోలు తీసుకుందామా? రండి, మాతో కలిసి మాట్లాడి వీడియో తీసుకుంటే రండి. మిమ్మల్ని మేము అభినందించే విధంగా మాట్లాడి మా మాటల్ని మీరు వీడియో తీసుకొని మీ స్టేటస్ లో పెట్టాలి అనుకుంటే రండి, చూసుకుందాం. రండి, ఏడికైతే అడిగి. ఇట్లా మీరు అన్న తర్వాత ఎందుకు రారు వై పీపుల్? వస్తారు. మనమే ఏడుపు కొట్టి మాట్లాడి ఏదో గ్రాంధికమైన మాట మాట్లాడి ఓన్లీ ఏది చెప్పాలో అదే మాత్రమే చెప్పిపోతే అది కరెక్ట్ కాదండి. ఎస్, నేను ఇట్లనే ఉంటా. అట్లా ఉన్నా కాబట్టి 15,000 జీతగాన్ని ఇలా సొంతగా నాకు నేనుగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఆ కంపెనీలో ఇలా సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, మీకేమన్నా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా, దగ్గు పర్షం నుంచి మొదలు పెడితే క్యాన్సర్ వరకు నా దగ్గర రండి. నా దగ్గర మెడిసిన్ ఉంటుంది, ఆయుర్వేదం, ప్యూర్ ఆయుర్వేదం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. 10 టాబ్లెట్లు మింగినా ఎవరు జావరు, నేను గ్యారంటీ. 6 నెలల్లో మార్పు రాకపోతే మీరు వాడిన డబ్బులన్నీ మీకు మైనస్ చేస్తాం, మీకు రిటర్న్ చేసేస్తాం. డిపి ప్రైస్కే ఇస్తా, ఎవరికి ఎంఆర్పికి ఇవ్వ. ఇట్లా ఒకవేళ నువ్వు కస్టమర్కి, ఇట్ మీన్స్ వ్యాధితో ఉన్న వ్యక్తికి, ఇట్ మీన్స్ నీ మిత్రునికి చెప్తే ఆయన నీ దగ్గర మెడిసిన్ తీసుకుంటాడా? తీసుకోవడం. అన్నా, మా ఇంటికి రా, మెడిసిన్ ఉన్నది, సూపర్ ఉంటుంది, మా సార్ చెప్పిండు, ఇది షుగర్కు తగ్గుతుందట, పొద్దున్న ఇట్లా వాడాలి, సాయంత్రం ఇట్లా వాడాలి, దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కావాలంటే నువ్వు సెర్చ్ చేసుకో, ఇష్టం ఉంటే తీసుకో అన్నాం అనుకోండి, ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. మొత్తం గ్రాంధికమైన ఫార్ములా చెప్పి దిట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ డిసీజ్ అన్నాం అనుకోండి, ఏమైనా అర్థమవుతుందా? అట్లా అర్థమయ్యే వాళ్ళు ఎండి డాక్టర్ దగ్గరికి పోతారు, ఏసీ రూమ్లో పోతారు, మన దగ్గర రారు. అంటే నువ్వు ఏ బిజినెస్ చేస్తావో ఆ బిజినెస్ కనెక్ట్ అవ్వడానికి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ నీ దగ్గర ఉంటే ఆ బిజినెస్ అవుతుంది. అట్లనే ఒక ట్రైనరా, స్పీకరా, నువ్వు దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ 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 ఎవరిని ఇంప్రెస్ చేయడానికి క్లాస్ చెప్పకండి. జస్ట్ ఆ టాపిక్ లో ఇన్వాల్వ్ అయి చెప్పండి, నవ్వుతూ చెప్పండి, పెదాల పైన చిరునవ్వుతో చెప్పండి, నీ భాషలో, నీ తల్లి నీకు నేర్పిన భాషలో చెప్పండి. దానికి 2-3 ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేసి చెప్పండి, మంచి డ్రెస్ సెన్స్ తో చెప్పండి, అందరినీ చూస్తూ చెప్పండి, అందరినీ పలకరిస్తూ చెప్పండి, అందరినీ నవ్విస్తూ చెప్పండి, అందరినీ ఎంకరేజ్ చేస్తూ వీలైతే మధ్య మధ్యలో అభినందిస్తూ చెప్పండి. దట్ ఈస్ ద బెస్ట్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి అవకాశం నాకు కల్పించిన ఇక్కడ ఉన్న ముందున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, రీజన్ 19 లక్ష్మణ్ అన్నకి, అదేవిధంగా ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే తీసుకున్నారో స్వనత మేడంకి, శృతి మేడంకి, నా ముందు నా మిత్రుడు జనార్దన్ అన్నకి, స్వాతి మేడంకి, తిరుపతి అన్నకి, సో పేరు పేరున తిరుమల మేడంకి, అందరికి నాతో సహా, నాలో ఉన్న భగవంతునితో సహా నమస్కారం. థ్యాంక్ యూ. ఓవర్ టు శృతి మేడం. నువ్వన్నయ్య మరి గీతతో చేపిస్తే అయిపోతుంది, మీరు వాళ్ళు చెప్తే ఏమైతుంది? ఈ సైడ్ వద్దురాయి కదా, ఇయ్యాలి 5 వద్దురాయి. శృతి మేడం, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. ఇది ఇది మనసుకు హత్తుకునే విధంగా మన దగ్గరికి, జీవితానికి దగ్గరికి సంబంధించిన సెషన్ అనేది అందించారు.
ఇది ఒక యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ కే కాకుండా డైలీ లైఫ్ లో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరము అడాప్ట్ చేసుకొని మనం లైఫ్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, అది చిన్న పిల్లలతోని ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళకు తో పాటుగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా మీరు చక్కని కంటెంట్ కనెక్ట్ విత్ ఆడియన్స్, అది అది ఏ సందర్భంలోనైనా మనం అడాప్ట్ చేసుకొని గ్రో కావడానికి మీరు ఇచ్చిన ఈ సెషన్ అనేది మా అందరికి అదృష్టంగా భావిస్తున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. రీజన్ 19 అండ్ రీజన్ 11 తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఓవర్ టు అన్న నాకు పిన్ చేసి ఉంది, నా వీడియో పిన్ తీసేయండి, ఎవరు మాట్లాడితే వాళ్ళు కనిపించాలి అన్న. కంటిన్యూ. ఓకే ఓకే అన్న. ఓకే ఓవర్ టు స్వర్ణలత మేడం. థ్యాంక్ యూ సార్. మా పార్టిసిపెంట్స్ అందరి తరపున మీ అందరికి మా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం టైం ఇచ్చి, మేడం బర్త్డే అయినా కూడా చూడండి ఫ్రెండ్స్, సార్ మేడం బర్త్డే రోజు మేడం ని హర్ట్ చేయకుండా, మనల్ని హర్ట్ చేయకుండా టైం ఎలా మేనేజ్ చేసుకున్నారో, అంటే ఇంపాక్ట్ రావడం ద్వారా మనందరికీ మనల్ని మన టైం ఎట్లా సెట్ చేసుకోవాలి, మన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, మన పిల్లలను ఎట్లా మోటివేట్ చేసుకోవాలి, మన ఇంట్లో స్ట్రెస్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి, అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఒకటి కాదు, ఏది కావాలంటే అది. రోజు ఒక స్పీకర్ వస్తున్నారు కదా, వారందరూ ఒకే స్టైల్లో చెప్తున్నారా మనకి? ఎవరి స్టైల్ వాళ్ళకి, ఎవరి బ్రాండ్ వాళ్ళకి. చూస్తున్నారు కదా, మనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి, మనం ఏంటో నిరూపించుకోవాలి, మన స్పీకర్స్ నే మనం ఆదర్శంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. సార్ చెప్పారు, తను చిన్ననాటి టైంలో ఎంత ఇబ్బందులు పడినా కూడా ఇప్పుడు సమాజం కోసం తన టైం ఇస్తూ మనందరికీ ఇట్లా మోటివేట్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ రోజు సెషన్ ద్వారా థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెషన్ లో ఉన్న వాళ్ళ ముందుంటే పర్ఫెక్ట్ టాపిక్ ఎంత అని చెప్పొచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. మనం ఆడియన్స్ తో ఎట్లా కనెక్ట్ కావాలి అని మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటూ పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ, ఏదైనా సార్ చూసారు కదా, సాంగ్స్ ద్వారా డైలాగ్స్ ద్వారా మన అందరిని ఇన్వాల్వ్ చేస్తూ తను చెప్పాలనుకున్నది తన భాషలోనే మనకు తెలియజేశారు. అంటే మనం ఇక్కడ ఏదో కష్టపడాలి, మనం ఎంతో నేర్చుకోవాలని కాదు, మన భాషలోకే మనకు తెలిసిందే కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనం సమాజానికి సేవ చేయొచ్చు ఫ్రెండ్స్. కాన్ఫిడెంట్ తో మన స్పీచ్ ఉండాలని చాలా చక్కగా చెప్పారు సార్. మీరు హృదయంలో నాటుకుపోవాలి మన వర్డ్స్ ఆడియన్స్ కి మనం చెప్పేది ఎంత అర్థమవుతున్నదో వాళ్ళని 360 కోణంలో అబ్జర్వ్ చేస్తూ, ప్రతి ఒక్కరిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనేది ఆడియన్స్ మనల్ని సార్ చూస్తున్నారు, తను ఏమైనా క్వశ్చన్ చేస్తారేమో అని వాళ్ళంతా అలర్ట్ గా ఉండేలాగా ఎలా చెప్పాలి అనేది తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ విత్ యువర్ పర్మిషన్ ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ కానీ తీసుకుందాం సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్ ఉన్నా. గుడ్ ఈవినింగ్ సార్, రాజనాథ్ సార్. మీరు స్పీచ్ ఇస్తుంటే ఏదో పెద్ద పెద్ద విషయాలు, గొప్ప గొప్ప విషయాలు చెప్తారేమో అని నేను ఈ డార్క్నెస్ లో సంబడి అడ్వైజ్ మే ఓపెన్ టు వీడియో అని అన్నారు. కానీ మీరు గ్రాస్ రూట్ లో చక్కగా చిన్న చిన్న విషయాల్లో, చిన్న అందరికి తెలిసిన విషయాలే, ఇగో ఇట్లా ఉండాలి, ఇట్లా కనెక్టివిటీ ఉండాలి, ఇట్లా కనెక్టివ్ ఉండాలి, పెద్ద పెద్ద గ్రాంధిక భాష వాళ్ళ మన నిత్య జీవితంలో పర్టికులర్ కనెక్టివిటీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ విత్ యువర్ సెల్ఫ్ తో స్టార్ట్ చేశారు చక్కగా. దట్ ఈజ్ ఆల్సో కనెక్టివిటీ. ఇది అందరికీ సంబంధించింది. మీరు యాక్చువల్గా మీరు అనుకుంటున్నారు ఇది నా కోసం అని చెప్తున్నారని, కానీ బట్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఓన్లీ దే ఆర్ అనేబుల్. అన్ని విషయాలు అందరికి తెలుసు, దీంట్లో తెలియని విషయం ఏమీ లేదు. బట్ దాన్ని ఎట్లా టైమ్లీ విదిన్ అవైలబుల్ టైంలో చిన్న చిన్న పదాలతో హార్ట్ టచింగ్ గా, రియల్లీ సార్ ఇట్ ఈస్ గ్రేట్ సార్. అందరూ చెప్తారు, మీరు అన్నారు కదా, అందరూ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. మీరు నాకన్నా వయసులో చిన్నోళ్ళు, బట్ నేను వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ చక్కగా మీరు అల్సర్ లేకుండా, టెన్షన్ లేకుండా, ఇంటి దగ్గర ఉన్న ఫంక్షన్ కూడా వదలబట్ల మీరు కనెక్టివిటీ. షీ విల్ బి ఆల్సో హ్యాపీ by listening this group's advice. Thank you so much, sir, to express my ideas. Thank you, sir. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇక్కడికి ఇంత మాట్లాడడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ తిరుమల మేడం.
అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం సార్ సార్ బాగున్నారా? సూపర్ మేడం. సెషన్ చాలా బాగుంది సార్. నేను రాజన్న సార్ సెషన్ అనగానే ఫస్ట్ ఆన్ చేసుకున్నాను. అది ఖచ్చితంగా బ్రాండ్, అది అది అందరికీ తెలుసు. కానీ బాగుంది సార్. మేడంకి విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మెడిసిన్స్ అంటే చేస్తున్నారు కదా సార్, అది మా సార్ వాడారు, క్యూర్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ ఎక్సలెంట్ సెషన్ సార్. అంటే నేను కావాలని మీరు అనగానే కంపల్సరీ కావాలనే విన్నాను సార్ నేను. అంటే అట్లా బ్రాండ్ ఉంటుంది అనమాట మనది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి ఫ్రెండ్స్. సార్తో మాట్లాడే ఛాన్స్ ఉంది మీకు. సంజయ్ రెడ్డి మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ మీరు మమ్మల్ని కాదు మా మనసుల్ని గెలుచుకున్నారు సార్. మీ మాట తీరుతోటి చాలా బాగుంది సార్. స్పీచ్ అంటేనే అంటే ఇలా ఉండాలి అంటే ఇది అనుభవంతో వస్తుందేమో సార్, ప్రాక్టీస్ తో అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాట్లాడండి అంతే, సందర్భం దొరికిన కాడ మాట్లాడండి, అవలక్కల ముచ్చట కాడ కూడా మాట్లాడండి, ఈ మాటలు వచ్చేస్తాయి అంతే. అయినా ఆడవాళ్ళకు రాని మాటలు అంటే ఏముండే మేడం, మాటల్లో మిమ్మల్ని కొట్టేవాడు లేడు డ్యూడ్. ఓకే సార్, ఎక్కడ అవకాశం దొరికినా మైక్ పట్టేస్తాను సార్ నేను. ఆ రెండు విషయాలు అయినా సరే కానీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరోలా అనుకోకండి మేడం, అది వాస్తవం. మాకు మాటలు నేర్పేది మా అమ్మనే కదా, ఆ అమ్మ మీరే కదా. రూపం మారొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? సార్ మీరు మాట్లాడండి ఒకసారి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాకు. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. కింద లెఫ్ట్ లో ఆ రెడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి సార్. ఎస్. ఏం మాట్లాడాలి సార్, అసలు మనసు సంతోషమే సగం బలము. ఆ సంతోషంలో మనిషి సాధించలేడు అనేది ఉండదు. ఒకటి, దానికి ఇప్పుడు ఏ సెక్షన్లోనైతే మనం ఉంటామో ఆ సెక్షన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ నేర్చుకున్నప్పుడు దానిలో మనం రాణించగలుగుతాం. ఒకరికి వచ్చిన కళ మరొకరికి రాదు. కాబట్టి మీరు నేర్చిన అందుకే నేను పడుకొని చూస్తే నవ్వుతున్నా చూడండి. ఇక్కడ మనిషి అనేది ఇప్పుడు అన్నారు ఒక మాట, మీరు నా అమ్మ ఆడవాళ్ళ నోట్లో మాటలు అనేది అన్నారు, వెంటనే మా అమ్మ నేర్పింది అని అన్నారు. ఈ ప్రపంచంలో ఉండబడే సమస్త జనము కూడా నా వలనే, నా బిడ్డలే అనే ఒక భావన ఎవరి లోపటనైతే ఉంటుందో వాళ్ళు ప్రపంచంలో రాణించగలుగుతారు సార్. ఇక్కడ ఇంతటి కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి మేము మాకు చిన్న అనుభవంలో గ్రహిస్తాం. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చిన మనము చూడండి, ఇప్పుడు నీవు వేరు నేను వేరు అనుకున్నప్పుడే మన భావం సంకుచితం అవుతుంది. నాలో ఉండబడే భావము సమస్త జగత్తు ఉన్నదానండి, మీరు అనంతమైనటువంటి పైకి ఎదుగుతారు, మీరు అనుకున్నది సాధిస్తారు. సాధించి ఇప్పుడు ఏమన్నారు మీరు చెప్పే దానిలో నేను విన్నా, భూమి మీదకి వచ్చింది అచ్చిపోవటానికి రాలే, ఇచ్చిపోవటానికి వచ్చిండ్రు. మీలాంటి యొక్క అనుభవజ్ఞులు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వారి వారి ఎక్స్పీరియన్సులు వినుకుంటూ నిత్యము ఆనందం అంటే సార్ ఇప్పుడు నాకు ఎంత
మందు పోయించి ఎంత చేసినా ఈ స్మైల్ రాదు. మీరు చెప్పే మాటలు విన్నటువంటి స్మైల్ రాదు. ఎందుకు? ఇక్కడ హృదయానికి నచ్చింది. నచ్చింది అంటే దీని వెనుక మీరు ఎంతో కృషి ఉంది. కాబట్టి మాలాంటి వారి ఆనందం కోసం, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, ఒకనాడు మీ బీద స్థితి కూడా చెప్పిండ్రు. అంత బీద స్థితి నుంచి వచ్చి ఈనాడు ఇంతటి మహోన్నతమైనటువంటి కళను ఆర్జించి మాలాంటి వారికి అందజేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికి ఇట్లనే ఉండాలి. చాలా పెద్ద మాట మాట్లాడి కాదు సార్, ఎప్పుడైనా అంతే. రాదు కానీ మనసులో జయిస్తే వస్తుంది స్మైల్. నీవు వేరు నేను వేరు అనుకున్నట్టు రాణించడు. ఇదంతా నా జగత్తు, నా స్వరూపమే కదా అనే భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ప్రకృతి ఇస్తుంది ఆ వాక్ చమత్కారము, ఆ యొక్క అన్ని ఆటోమేటిక్ గా ఒక జల లెక్క వస్తుంది సార్. అది మీలో ఉంది, మేము విన్నాము. చాలా ఆనందం అనిపించింది సార్. థ్యాంక్ యూ. జగతా పితరా వందే పార్వతీ పరమేశ్వరం అన్నపూర్ణే పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహేచ పార్వతీ పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశ భువనత్రయం. తల్లి పార్వతీమాత, తండ్రి శివుడు, మనం అందరం వాళ్ళ బిడ్డలం. ఇంకా ఇక్కడ వేరే ఉన్నాం సార్, ఎవరు వేరు కాదు. అనుకుంటే అందరం వేరే, అనుకుంటే సొంత తల్లి గర్భం, ఒక తల్లి గర్భాన్ని చీల్చుకుని వచ్చిన అన్నదమ్ములే ఇంచు భూమి కోసం కొట్లాడతారు. కానీ నావాడు అనుకుంటే అందరినీ మనం కలుపుకొని వెళ్ళొచ్చు. అంతే 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 సార్. ఇప్పుడు జగత్తుకి మూలం అయితే నేను కొంత ఆధ్యాత్మికంగా ఒక శిక్షణ పొంది ఉన్నా కాబట్టి, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు నిన్న 3 రోజుల నుంచి మోటివేటివ్ క్లాసెస్ వింటే భగవంతుడు వాళ్ళ లోపల ఉండి ఎట్లా పలికిస్తున్నాడు. దైవాంశనే సార్ మీది, వట్టి వంశ కాదు. ఆ స్థితిలో రావాలి అంటే మాటలు కాదు. అర్థమైందా? మేము కూడా కొన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంగా వాక్ చేసినాం. నేను తెలుసుకున్న దాంట్లో ఒకటి ఏంటిదంటే సార్, భిన్నత్వం ఉన్న వ్యక్తి రాణించలేడు. సమస్తము నా స్వరూపమే అనుకున్నప్పుడు నిరంతరం ఆనందం ఉంటుంది సార్. అది చెప్పరాదు. అందుకే మీరు మాట్లాడుతుంటే అందుకే అంటున్నారు పండి పెట్టుకున్నానంటే, పొద్దున్నక షాప్ లో కూర్చున్నా కొంచెం నడువు నొస్తుందని వాడుతున్నాను. అర్జున్ సార్ ధన్యవాదం. మమ్మల్ని అయితే చాలా ఆనందం డోలలాలించిండ్రు. చాలా ఇంకా కూడా మీరు మీ యొక్క చివరి శ్వాస వరకు కూడా వచ్చిపోతున్నాం కాదు, ఇచ్చిపోతాం అనేది ఉంటే మిమ్మల్ని ఎంతో మంది ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం సార్. ఇంతటితో నేను ముగిస్తాను సార్. మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్. గ్రేట్. సంధ్యారాణి మేడం, చూసారు మన సెషన్ ఎలా ఉందో. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సార్ కి చెప్తున్నారు మనం ఎంత అదృష్టవంతులమో. చూసారా? ఇంకా ఏమైనా డౌట్స్ సార్ తో మాట్లాడతారా ఎవరైనా? ఎక్స్క్యూజ్ మీ మేడం. అందరికి హ్యాపీ ఈవినింగ్ సార్, మేడం అండ్ సార్. హ్యాపీ ఈవినింగ్. వినపడుతుందా? అది వినపడుతుందా సార్? యా క్లియర్ సార్. నమస్తే సార్. జనార్దన్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. గోదావరి కానీ జనార్దన్ సార్ కి హ్యాపీ ఈవినింగ్. మంచిగా హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వచ్చాడమ్మా స్వామి మా రాజన్న సార్. ఇంపాక్ట్ కు స్పీకర్ గా వచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎంత మంచిగా చెప్పిండు, అంత బాగా చెప్పిండు. తెలంగాణ యాసలో భాషలో అన్ని రకాలుగా చెప్పి అందరినీ మంత్రముగ్గులను చేసినటువంటి మా రాజన్న సార్ కి హ్యాపీ కంగ్రాచులేషన్ సార్. మీరు మాకు ఈ రోజు మీ యొక్క లెసన్ వినడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మీ లెసన్ గురించి మేము ఇంకా కూడా మేము ఎప్పుడు ఎనీ టైం మీరు ఎక్కడ చెప్పినా కూడా మేము ముందుకు వచ్చి వింటామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. చాలా సూపర్ చెప్పారు సార్. సూపర్ అంటే సూపర్ ఉంది సార్. మీలాంటి వాళ్ళది వింటుంటే కూడా ఇంకా వినాలనిపిస్తుంది సార్. తప్పకుండా మేము మీకు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని జనార్దన్ సార్తో మీరు మాట్లాడుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా మీ బ్లెస్సింగ్స్. జనార్దన్ మళ్ళీ మీ మేడం కి హ్యాపీ బర్త్డే చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్. గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్ బాలకిషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్
కనుక సార్ మీరు మీరు మంచిర్యాలేనా సార్? సార్ మీరు ఎక్కడి నుండి సార్? మాది చర్ల బుత్కూరు. మన ఈ సునీత శ్రీనివాసు వాళ్ళకు రిలేషన్ అయితే కొంచెం. చర్ల District, బుత్కూరు కరీంనగరా సార్? కరీంనగర్ కరీంనగర్. జిల్లాలో చర్ల బుత్కూరు అని ఉంటుంది సార్. ఎస్, హుజురాబాద్ రోడ్. సార్? నవనూరు సార్, నవనూరు పదిమ ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉంటుంది. ముగ్దుపూర్ ఉంటది కదా సార్, పదిమ ముగ్దుపూర్ హాస్పిటల్ జిల్లా. నుంచి ఒక 3 కిలోమీటర్లు sir. లోపలికి వస్తే మా Yes, ఊరే sir. ఉంది. సార్ మీ నెంబర్ చెప్పండి సార్, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మీరు 9533 సార్ 29 29. 661. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంధ్య మేడం, అమిత్ అన్న, హ్యాపీ ఈవినింగ్ సార్. తిరుపతి సార్, లక్ష్మణ్ సార్ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటది. యా, హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ ఇది సెకండ్ టైం సార్ మీది వినడం, చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్ గా ఉంది. మీది అసలు మిస్ కాను దాదాపు. సార్ మీరు స్టార్టింగ్ లోనే కనెక్ట్ అయిపోయారు, పేర్లోనే ఉంది కనెక్ట్ విత్ ఆడియన్స్ అని. మన ప్రజెంటేషన్ కూడా ఎంతో అద్భుతంగా ఉండాలని, అలా డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉంటారు, మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా మనం కనెక్ట్ చేయాలి అనేది ఎంతో అద్భుతంగా చెప్పారు. మనం ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మన మాట కాకుండా మన వచ్చే భాష ద్వారా చెప్పాలని చెప్పారు.